ఒక్కసారి నాతో ఆ నీళ్ళలోకి రావా? నీళ్ళలోకా? ఎందుకు? మరేమో కన్నెపిల్ల శాపాలు కడదాకా వెంటాడతాయట. అనవసరంగా నేను నానా మాటలు అన్నాను. అవి పోవాలంటే నెత్తి మీద నీళ్ళు చల్లాలి, అప్పుడే కట్టుకుపోతాయి. నా మనసు కుదుట పడుతుంది. రావా? ఇప్పుడు ఈ చల్లు ఆ నీళ్ళలోకి రావాలంటావా? నా కోసం రాకిష్టయ్యా. సరే పద. రా. చాలే, కొంచెం లోపలికి. అక్కడి నుంచో. కన్నెపిల్ల శాపం కరిపోవాలి, చిన్నదాని శాపం చెరిపోవాలి. కన్నెపిల్ల శాపం కరిపోవాలి, మాట్లాడకుండా నుంచో. కన్నెపిల్ల శాపం కరిపోవాలి, చిన్నదాని శాపం చెరిపోవాలి. ఎత్తుపింది అసలే చలి, అందులో పూర్తిగా తడిపేసి ఇప్పుడు తుడుచుకోవడాలా? అరే ఇచ్చానని చెప్పి అలా వెళ్ళిపోతానే. మిమ్మల్ని డ్రాయర్లతోనైనా ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా? ఊళ్ళోకి వెళ్తే మా అమ్మలో ఒక్కలు చూడలేరని. ఇంకొకసారి ఇట్లాంటి ఎదవ పనులు చేశారో చంపేస్తాను. మరేమో ఈ గౌను నీకు నీకు
కొనుక్కోవడానికి ఎందుకంటే మంచి బట్టలు దొరకలేదా నీకు? ఇందాకటి దాకా నన్ను అంటుకుని నాతో ఉన్న ఈ బట్టలు నువ్వు కనిపించగానే నన్ను మోసం చేసి నీతో వచ్చేసాయి కదా. నీకు ఎంతో దగ్గరగా ఉన్నవి ఎంతో అదృష్టం చేసుకున్నాయి. ఆ అదృష్టం నాకెప్పుడు కలిగిస్తావు? ఎక్కడికి? పెద్ద బుజ్జి ఇక్కడ లేదేరా? నా బంగాళదుంపలు బాగుంటా కిందికే ఇలా పిచ్చెక్కించేస్తాను. కూర్చో కూర్చో. ఏం కూకోవటంలే బావా, బజ్జీలు బోండాలు అమ్ముకుంటూ మగ దిక్కు లేకుండా ఎంతకాలం బతకటం? నిజమేనే, నన్ను చేసుకోవచ్చుగా, నీ బొండాల వ్యాపారం చూసి పెడతా. మన ఇద్దరం కలవాలంటే ముందు మన వ్యాపారాలు కూడా కలవాలి. అప్పుడు రాజు రాణిలా జోరుగా బతకచ్చు. కలిపేద్దాం, కానీ ఆ సారా వ్యాపారం నాది కదే, ఆ సుబ్బి గారిది. అందుకే కాదనుకు బావా, పాలు నీళ్ళలా బజ్జీ సారాయి కలిసిందనుకో, నాకు మగ దిక్కు దొరుకుద్ది, నీకు ఆడ దిక్కు దొరుకుద్ది. ఎలా కాదంటానే, మరైతే ఇప్పుడే ముందు అది. అయితే ఇప్పుడే లైన్ వేసేస్తాను. జై నా చిన్న బుజ్జి, పప్పా చెట్టు మొత్తం బోడి. అయ్యా శంభో శంకర, నిన్నే నాయన, కొంచెం కాపాడు తండ్రి. ఒళ్ళు తెలియక తొందరపడి వయసు వచ్చిన పిల్లని చెంపదెబ్బ కొట్టాను. కలిసొచ్చి మనసిచ్చే సమయంలోనే పొరపాటు చేశాను. ఇప్పుడు ఆ పిల్లకి నా మీద పీకల దాకా కోపం ఉంది. నువ్వే ఎలాగైనా సరే ఆ పిల్లకి నచ్చ చెప్పాలి. ఓసే అమ్మాయి, కోపం ఉన్న చోటే ప్రేమ ఉంటుంది, కొట్టేవాడే ప్రాణాలు పెట్టేవాడు అవుతాడని నువ్వే ఎలాగైనా సరే నచ్చ చెప్పాలి. కుండీలో డబ్బులే లేదని ఏమనుకోవద్దు. నా పర్సు ఆ పిల్ల దగ్గర ఉండిపోయింది స్వామి. నా పద్దులో రాసుకో, పర్సు రాగానే చెల్లించేసుకుంటాను. వస్తాను. ఆ స్వామి చెప్పి పంపాడా? ఏమని? అదే, కోపం ఉన్న చోటే ప్రేమ ఉంటుందని, కొట్టేవాడే ప్రాణాలు పెట్టేవాడు అవుతాడని. ఏం చెప్పలేదు ఆయన. ముక్కు మీద కోపం ఉన్న మొండాడికి బట్టలు తిరిగి ఇచ్చేసి రమ్మని చెప్పాడు. అందుకే తెచ్చేశాను. నేను ఒకటి చెప్తే తను ఒకటి చెప్తాడా? ఆయన పద్ధతి ఏం బాగాలేదు. బహుశా హుండీలో డబ్బులే లేదని అలా చెప్పుంటాడు. ఒక్క 10 రూపాయలు కొట్టానంటే నేను చెప్పమన్నట్టు అలా చెప్తాడు. ఇదేమిటి, పర్సులో డబ్బులన్నీ ఇలాగే ఉన్నాయి, నా ఫోటో మాత్రం మాయమైంది. ఇతర బింది, నా ఫోటో ఏది? ఫోటో కనపడకపోతే అంత కంగారు ఎందుకు? ఎందుకేంటి, రేపు నన్ను కట్టుకోపోయే పిల్ల నా ఫోటో కావాలని అడిగితే? అలా అడగదులే, ఆ ఫోటో నేను కట్టుకోబోయే పిల్ల దగ్గరే ఉందిలే. ఏంటి, నన్ను కట్టుకోబోయే పిల్ల దగ్గర? ఇతర బింది ఎవరది?
నేనే. నువ్వా? నువ్వా? అప్పిగా కస్టమర్ సైటింగ్ పట్టుకున్నారా? తెస్తున్నాను బాసు. తొందరగా పట్టుకున్నారా? సచ్చుకారు సన్నాసి యాదవ తాబేలు నడక నువ్వును. తెచ్చాను కదా బాసా. అయ్యో ఆయన సైలెంట్ గా సారా తాగడం తెలియదంటారా సవట సన్నాసులారా. ఏమిరా అప్పిగా, ఇది సారానా సైడ్ కాలంలో నీళ్ళ? కొట్టయింది ఆయన అడగండి. అడిగేది డబ్బులు తీసుకొని ఇలా దిక్మా సారా సుబ్బయ్య రోజు ఇచ్చేసరికే బాబు. ఎరా అవును బాసు, నిప్పులాంటి నిప్పు సారా. నోరు మూసుకో. నీళ్ళ సారా వచ్చి నిప్పు కుంపిడి అంట. బాసు ఇలా లాభం లేదు. వీళ్ళకి సరుకు చూపెడితే గానే నమ్మకంగా వదలదు. రండ్రా జరుగుతుందా? ఇందులో నీళ్లు కలిసినాయట్రా? నీళ్లు కలిసినాయా? ఇంకీ కొట్టో మీకు ఒక్క సొక్క కూడా సారపోయినో ఆ కొట్టుకెళ్ళి సింగిల్ టీ అడిగి తాగేయండి పడే. నీళ్ళ సారా ఇచ్చింది కాక టీ తాగమంటావా? లేకపోతే మీ మొగాలకి సారా కావాలరా? ఆ బొమ్మలు కొట్టుకెళ్ళి సింగిల్ టీ అడిగితే సక్కటి సారా ఇస్తుంది. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. రండి బాబు. సింగిల్ టీ, రండిరా. సింగిల్ టీ, సింగిల్ టీ, సింగిల్ టీ. సింగిల్ టీ రెడీ చేయరా. బాసు ఇందులో నీళ్లు కలిసినయ్యా? లేదే. కలవలేదు. దేవుడి తీర్థం లాంటి ఇందులో నీళ్లు కలిపావని మన మీద నిందలేసి వాళ్ళంతా అటు వెళ్ళిపోయారు. నువ్వేం బాధపడకు బాసు. తాగింది సార్ ఆపరా. బుజ్జి పెద్ద రోలు బోండా పిండి గారెల పిండి రుబ్బుకోవచ్చు. దీన్ని తీసుకుని సింగిల్ టీ. రోకలు లేకుండా రోల్ ఎందుకయ్యా? ఇవాళ సింగిల్ టీ ఇచ్చావంటే 2 రోజుల్లో మంచి రోకలు తీసుకొస్తా. ఇద్దాం లెక్క పాపం. ఈ రోజు కాకపోయినా రేపు పట్టుకొచ్చిస్తాడు. బుజ్జి ఎక్కడబ్బా ఈ మనిషి కనపడ్డం లేదు? ఆదివారం నాడు అరటి తోటలో, సోమవారం నాడు సరుగుడు తోటలో, మంగళవారం నాడు మామిడి తోటలో, బుధవారం నాడు ఈ చెరుకు తోటలో కలవాలి. ఆ లెక్కన ఇక్కడే ఉండాలి. ఏమై ఉంటాడబ్బా? చేతులు టీ. నాకు తెలుసులే, చేతులు టీకిష్టయా. అరే
కళ్ళు మూసింది నేనేనని ఎలా కనిపెట్టేశావు? నువ్వు కాకపోతే ఇంత స్వతంత్రంగా నా మీద ఎవరయ్యా చేయగలరు? ఆ నీకు ఒక మంచి బహుమతి తెచ్చాను. ఏమిటో చెప్పుకో. సిగరెట్ పెట్టే. ఛీ, నాకు ఆ సిగరెట్ వాసన ఉంటేనే అసహ్యం. మరి ఆ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? రేపు నుంచి దీన్ని ముట్టుకోను. ఇప్పుడు చెప్పు, ఏం తీసుకొచ్చావు? అలా చెప్పను. నువ్వు కాసేపు కళ్ళు మూసుకుంటే నీకే తెలుస్తుంది. చెప్తున్నాను కదా, కదలకుండా నుంచి కళ్ళు మూసుకో. కళ్ళు కావాలంటే మూసుకుంటాను కానీ కదలకుండా ఉంటాం మాత్రం నా వల్ల కాదు. కళ్ళు మూసుకో. పవిత్ర, ఏంటిది? నీ మంచి మనసు నాకు తెలిపింది ఇదేగా. ఆ రోజు నా కోసం నువ్విచ్చిందే కిష్టయ్యా. నా చేతులతోనే ఇది నీకు కట్టాలని డబ్బులన్నీ కూడబట్టి ఇడిపించి తీసుకొచ్చాను. నేను నీకు ఇది కట్టాను కదా, మరి నువ్వు నా మెళ్ళో ఎప్పుడు తాళి కడతావు? కొంతకాలం ఓపిక పట్టు. నేను ఏదైనా పని చూసుకున్నాక. చేసుకునేది ఓ పనేగా. అది కాదు పవిత్ర, నేను నిన్ను పెళ్లి చేసుకున్నాక నీకే లోటు రాకుండా చూసుకోవాలిగా. ప్రస్తుతానికి నా దగ్గర డబ్బేమీ లేదు. అందుకే నా బ్రతికే నీ చేతిలో పెడుతున్నాను.